దర్శిలో నీ దమ్మెంత నా దెమ్మంత అంటూ పొలిటికల్ దరువులేస్తున్నాయి పాలక ప్రతిపక్షాలు. పోలీస్ కేసుల చుట్టూ తిరుగుతున్న స్థానిక రాజకీయం సవాళ్లు ప్రతి సవాళ్లతో రసకందాయంలో పడింది. తప్పుడు కేసులతో వేధిస్తున్నారని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతుంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటున్నారు అధికార కూటమి నేతలు. ఈ రెండు వర్గాల వైరంతో ఖాకీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోందట. ఇంతకీ ఈ రచ్చని మొదలెట్టిందెవరు, కొనసాగిస్తున్నది ఎవరు? దర్శిలో పొలిటికల్ దరువు. వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారంటోన్న వైసీపీ, తప్పులు సరిదిద్దుతున్నామంటున్న టీడీపీ. ప్రకాశం జిల్లా దర్శిలో నివురుగప్పిన నిప్పులా మారింది అధికార ప్రతిపక్ష పార్టీల ఆధిపత్య పోరు. సాధారణంగానే ఇక్కడ రాజకీయ ప్రత్యర్థుల మధ్య గొడవలు ఫ్యాక్షన్ కు తక్కువ, సాధారణ ఫైటింగ్ కు ఎక్కువ అన్నట్లు నడుస్తుంటాయి. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఇదే తంతు. ఎన్నికలకు ముందు జరిగే గొడవల్లో తలలు పగిలిపోయి నెత్రోడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇదే సంప్రదాయాన్ని అధికార ప్రతిపక్ష నేతలు గత ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి లక్ష్మి కొనసాగిస్తున్నారు. అంతటి ఎన్డీఏ కూటమి హవాలోనూ ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేసిన శివప్రసాద్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. అయితే ఓడితే ఏంటి, అధికారం మనదే అన్న ధీమాతో ఢీ అంటే ఢీ అంటున్నారు లక్ష్మి. రాష్ట్రమంతా ఫ్యాన్ రెక్కలు ముక్కలైనా దర్శిలో దమ్ము తగ్గలేదు అన్నట్లుగా కనిపించింది వైసీపీ వ్యవహారం. ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గా ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ఉన్నారు. దీంతో ఇక్కడ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది వైసీపీ. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి ప్రభావం తాజాగా ఇక్కడా కనిపిస్తోంది. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు పిలుపివ్వడం స్థానిక రాజకీయాల్లో రచ్చకు కారణమైంది. అటు అధికార పక్షం కూడా తగ్గేదేలే అన్నట్లుగా రిప్లై ఇవ్వడం దర్శిలో పొలిటికల్ గా మంటలు రాజేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు ఇరు వర్గాలను హౌస్ అరెస్టులు చేసి పరిస్థితిని అదుపు చేయాల్సొచ్చింది. ఎక్కడికక్కడ ముఖ్య నాయకులను బయటకు రాకుండా అడ్డుకోవడంతో అప్పటికి అగ్గి చల్లారింది. కీలకమైన దర్శి నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీకి టీడీపీకి సమాన స్థాయిలో బలమైన కేడర్ ఉంది. 2 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న బూచేపల్లి ఫ్యామిలీకి ఇక్కడ మంచి పట్టుంది. అందుకే 2004లో బూచేపల్లి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా గెలిస్తే 2009లో ఆయన తనయుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మరోసారి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నర్సరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి చేతిలో ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా సరే అధికారంలో ఉన్నది తమ పార్టీయే కాబట్టి నియోజకవర్గంలో అన్నీ తానే వ్యవహరిస్తున్నారట లక్ష్మి. దీంతో తమను టార్గెట్ చేసి కేసులతో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలోనే 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. అక్రమ కేసులు పెడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే బూచేపల్లి ధర్నాకు సిద్ధమవడంతో నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే సహా ఆయన తల్లి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు నోటీసులిచ్చి మరీ గృహ నిర్బంధం చేశారు. దీంతో కార్యకర్తలతో కలిసి ఉన్న చోటే నిరసన కూర్చున్నారు తల్లి కొడుకులు. దర్శిలో అధికార పార్టీ అండ చూసుకుని సిఐఎస్ఐలు అక్రమంగా తమ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎస్పీని కలిసేందుకు ఎమ్మెల్యే సిద్ధమవుతున్నారట. న్యాయ పోరాటానికి సైతం సిద్ధమని ప్రకటించారు ఎమ్మెల్యే బూచేపల్లి. మరోవైపు వైసీపీ ధర్నాకు పోటీగా ఆందోళనకు సిద్ధమైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని, అధికారంలో లేకపోయినా వైసీపీ నేతలు ఆధిపత్యం చూపేందుకు తహతహలాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ వైసీపీ నేతలకు గట్టి కౌంటర్లే ఇస్తున్నారు. కావాలనే తమను రెచ్చగొడుతున్నారని, అందుకే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు తప్ప కక్ష సాధింపులేవీ లేవంటున్నారు. మొత్తంగా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది వ్యవహారం. నివురుగప్పిన నిప్పును తలపిస్తోన్న ఈ రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఎవరికి వారు తగ్గేదే లే అన్నట్లుగా సాగుతోన్న ఈ పొలిటికల్ వార్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.